చిన్నప్పుడు వీక్ అంతా కలిసి సండే కోసం చాలా వెయిట్ చేసేవాళ్ళమండి. వీక్‌లో 6 డేస్ ఉంటే 6 డేస్ ఎప్పుడు సండే వస్తదా? ఎంజాయ్ చేద్దామా? స్కూల్‌కెళ్ళకుండా ఇంట్లో ఉంటామా? అని చాలా హ్యాపీగా అనిపిచ్చేది. సండే వచ్చిందంటే చాలండి పొద్దున్నే మా డ్యాడీతో కలిసి నేను గూడా చికెన్ షాప్‌కెళ్ళేవాళ్ళం. బాగా లైన్‌లు కట్టి ఉండేవాళ్ళు. అయినా కూడా వెయిట్ చేసి చికెన్ తీసుకొచ్చుకునేవాళ్ళం ఇంటికి. తీసుకురాగానే మా మమ్మీ పొద్దున్నే ఇడ్లీకో, దోసకో ఈ చికెన్ షార్వా చేసేది. చాలా అనిపిచ్చేది. ఆ చికెన్ షార్వా తిన్న తర్వాత మళ్ళీ ఆఫ్టర్‌నూన్ చికెన్ ఏదో ఒకటి కర్రీ చేసుకొని తినేసి ఈవినింగ్ వరకు అలా ఇంట్లో ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేసి సరదాగా ఫ్రెండ్స్‌తో ఆడుకొని బయట తిరిగి వచ్చి మళ్ళీ మండే అంటే అమ్మో! పొద్దున్నే స్కూల్‌కెళ్ళాలా అని ఎంత భయం వేసేదో. ఎందుకంటే సండే మొత్తం టైమ్ స్పెండ్ చేసిన తర్వాత మండే ఇచ్చిన హోమ్ వర్క్స్ అన్నీ మర్చిపోయేవాళ్ళం కాబట్టి చేయడానికి. అలా అనిపిచ్చేది. ఇప్పుడైతే పెద్దగా అయిపోయిన తర్వాత ఇలాంటి మెమరీస్ అన్నీ చాలా మిస్ అవుతాం గదండీ మనం కూడా. అన్నట్టు చెప్పడం మర్చిపోయానండి. ఈ రెసిపీ పేరు చికెన్ షార్వా. ఇది ఇడ్లీ, దోస, వడ, పూరి, చపాతీ ఎందులోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి. ఎప్పుడు తినే బోరింగ్ చట్నీ, సాంబార్, కారం ఇలా కాకుండా ఒక్కసారి ఎప్పుడన్నా కొత్తగా ట్రై చేయాలి అని మీరు అనుకున్నప్పుడు ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకందరికీ చాలా నచ్చుతుంది. మీకు ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ ఏవైనా ఉండి నాతో షేర్ చేసుకోవాలి అనుకుంటే ప్లీజ్ కామెంట్ బాక్స్‌లో మెన్షన్ చేయండి. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ ఆన్ మై వీడియో. And please subscribe to my channel, and thank you so much for watching my videos.